షిన్చాన్ మనం చిన్నప్పటి నుంచి చూసే యానిమే. మనం షిన్చాన్ని చూడడానికి గల కారణం ఎవరో తెలుసా? అసలు షిన్చాన్ ఎవరు, షిన్చాన్ ఎలా చనిపోయాడనే పూర్తి స్టోరీని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. షిన్చాన్ జపాన్లో టోక్యోలోని కాసుకాబే అనే సిటీలో ఉండేవాడు. షిన్చాన్ వయసు 5 సంవత్సరాలు. షిన్చాన్ కిండర్ గార్డెన్లో చదివేవాడు. షిన్చాన్ వాళ్ళ అమ్మ పేరు మిసాయి నొహారా, నాన్న పేరు హిరోషి నొహారా, వాళ్ళ చెల్లి పేరు హిమవారి నొహారా. హిరోషి టోక్యోలోని ఫుటాబా షోజీ కంపెనీలో మేనేజర్గా పనిచేసేవాడు. మిసాయి ఏమో హౌస్ వైఫ్. మిసాయికి షాపింగ్ అంటే చాలా ఇష్టం. అలా ఒకరోజు ఇద్దరు పిల్లల్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళింది. మిసాయి మాల్లో షాపింగ్ చేస్తున్నప్పుడు హిమవారి ఆడుకుంటూ బయటికి వెళ్ళింది. అది చూసిన షిన్చాన్ రోడ్డుపైకి వెళ్తుందేమో అని భయంతో కాపాడదామని షిన్చాన్ కూడా వెళ్ళాడు. అప్పుడు హిమవారి రోడ్డు పైన ఉంది. ఆమె వైపు స్పీడ్గా ఒక కారు వస్తుంది. హిమవారిని కాపాడదామని షిన్చాన్ పక్కకి వచ్చేలోపే షిన్చాన్ని కారు గుద్దేస్తుంది. అది చూసిన షిన్చాన్ వాళ్ళ అమ్మ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. మరియు షిన్చాన్ హిమవారి డ్రాయింగ్స్ వేసేది. ఆ డ్రాయింగ్ చూసిన యోషి యానిమే బుక్ రైటర్ షిన్చాన్ స్టోరీ తెలుసుకొని షిన్చాన్ అనే కామిక్ రిలీజ్ చేశాడు. అది బాగా ఫేమస్ అవడంతో దాని ఫస్ట్ యానిమే April 13, 1992 రిలీజ్ చేశాడు. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోస్ తేవడానికి మన తెలుగు ఫ్లాష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.